ఈరోజు చాలామంది నమ్ముతున్నానంటారు కానీ దూషించేవారు ఉన్నారండి. మన జీవితము దేవుని దూషించే రీతిగా ఉందా? మన జీవితం ఎక్కడన్నా దేవునికి అవమానపరిచే కార్యాలు ఉన్నాయా? దేవుని బాధపెట్టే కార్యాలు ఉన్నాయా? సిలువ మనం చూస్తాం. ఈ దొంగ అన్నీ చూస్తున్నాడు. ఒక దొంగకి కొంచెం ఒప్పుకోలు కలుగుతుంది. ఇందుకు వారున్న వేదనలో శపిస్తూ ఉంటే ఈ మనిషి అయితే ఆ బలహీనతను కనబరచలేదు కానీ ఆయన బలాన్ని కనబరుస్తున్నాడు. ఎందుకంటే అందరూ శపిస్తూ ఉంటే ఈ మనిషి ఏమో క్షమిస్తూ ఉన్నాడు. శాపమా క్షమాపణ మన నోట్లో ఏది వస్తుంది? ఈరోజు చాలామంది నోరు తెరిస్తే శాపాలే. వారికి ఎవరైనా విరోధంగా ఏం చేస్తే శాపాలే. ఒక నిజ క్రైస్తవుడి నోట్లో శాపాలు ఉండవు కానీ ఆశీర్వాదాలు ఉంటాయి. నమ్మరు? హల్లెలూయా చెప్తామా? మన నోట్లో ఆశీర్వాదపు మాటలు ఉండాలండి.